హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై. ఈ ప్రాన్స్ అన్నిటిని ఇలా మధ్యలో కట్ చేసుకొని అందులో ఉన్న నల్ల దారం లాంటి దాన్ని తీసేసేయాలన్నమాట. బాగా క్లీన్ చేసుకోవాలి. అవి తీసేసిన తర్వాత వెనిగర్, పసుపు, ఉప్పు వేసి బాగా కడగాలన్నమాట. ఇవి వాటర్లో కడిగిన తర్వాత ఇలా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇవి మేము 2 సైజ్ ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాము. పెద్ద సైజ్, కొంచెం చిన్న సైజ్ అనమాట. సో ఇందులోకి ఉప్పు, పసుపు, ఇంకా కారం పొడి, మిరియాల పొడి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటికి పట్టేలాగా, ప్రాన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకునేలోపు ఆయిల్ పెట్టుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మేము ఆల్రెడీ ఫ్రై చేసాము. అందులోనే ఈ ప్రాన్స్ మిక్స్ చేసిన వాటిని అన్నిటినీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటాయి. ఇందులో బోన్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి, బోన్స్ కానీ ముళ్ళు కానీ ఏమి ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ప్రాన్స్. ఇలా ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇవి టెంపరింగ్ కోసం పక్కన ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా అలాగే వెల్లుల్లి, గార్లిక్ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట మనము. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. టేస్టీ ప్రాన్స్ రెడీ. మీకు నచ్చితే ట్రై చేయండి. ఫైనలీ వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.